నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ప్రభంజనం సృష్టించింది. మొన్నటి వరకు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్సీపీని 11 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎన్డీఏ కూటమి విజయడంక సంబరాలు చేసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్లో మాత్రం ఇంకా వైసీపీ పాలనే కొనసాగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదేంటి, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎన్డీఏ కూటమి వచ్చేసింది, ఏపీఎస్ఎఫ్ఎల్లో ఇంకా వైసీపీ పాలన ఏంటి అని అనుకుంటున్నారా? ఇది చూస్తే మీరు నమ్మక తప్పదు. ఏపీఎస్ఎఫ్ఎల్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సదుపాయం, టీవీ కనెక్షన్, మొబైల్ సదుపాయం 149 రూపాయలకి ఇవ్వాలని చెప్పి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా భావించి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని రూపొందించారు. ఈ ప్రాజెక్టు యొక్క వివరాలు కనుక మనం చూసినట్లయితే చూడొచ్చు. ఏంటంటే గ్రామాలు అయ్యాయి కమ్యూనికేషన్ కేంద్రాలు, ఫైబర్ గ్రిడ్తో సత్వర ప్రగతికి బాటలు, నవ్యాంధ్రకు నవశకం, దేశానికే ఆదర్శం ఏపీ ఫైబర్ గ్రిడ్, ప్రతి ఇంటికి బ్రాడ్బ్యాండ్ సేవలు, 149 రూపాయలకే 250 ఛానల్స్, వైఫై, టెలిఫోన్, 2019 నాటికి 1 కోటి కనెక్షన్లు చేయాలనేది నాటి ప్రభుత్వ లక్ష్యం. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సందర్భంలో 2019 నాటికి 1 కోటి కనెక్షన్లు పెట్టాలనేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు భావించారు. ఈ మహోన్నత ప్రాజెక్ట్ని రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి, అదేవిధంగా అప్పటి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, వీళ్ళు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ప్రారంభించినటువంటి ఫైబర్ గ్రిడ్, ఫైబర్ నెట్ ప్రస్తుతం వైసీపీ పాలన కొనసాగుతుంది అందులో అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఛానల్స్ అన్నిటినీ పక్కన పెట్టి టీడీపీకి మద్దతుగా పనిచేసినటువంటి కొన్ని ఛానల్స్ని, ఏబిఎన్ కావచ్చు, మహా టీవీ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఈ ఛానల్స్ అన్నిటినీ కొన్ని ఛానల్స్ని అయితే పూర్తిగా బ్యాన్ చేసేశారు. అసలు ఎక్కడా కూడా టెలికాస్ట్ అవునటువంటి పరిస్థితి ఆంధ్రాలో ఉంది. అది కాక ఏపీఎస్ఎఫ్ఎల్ అయితే పూర్తిగా బ్యాన్ చేశారు. అప్పుడు శాటిలైట్ ఛానల్స్ ప్రారంభం అయ్యేటటువంటి 50వ నెంబర్ మనం గమనించాలి. 49 వరకు కూడా ఇతర ఛానల్స్ ఉంటాయి. 50వ నెంబర్ నుంచి అంటే స్టార్టింగ్ ఛానల్ సాక్షి ఛానల్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ దాదాపు 10 నెలలు అవుతుంది. అయినా కూడా వైసీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి 50వ నెంబర్లో సాక్షి ఛానల్ ఇవాళకి ప్రసారం అవుతుంది నిర్విరామంగా, నిరంతరాయంగా. ఇక టీడీపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ ఛానల్ కావచ్చు, మహా ఛానల్స్ కావచ్చు, అదేవిధంగా టీవీ5 ఛానల్ కావచ్చు, ఈ ఛానల్స్ అన్నిటికి కూడా గతంలో ఎక్కడైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వంలో ఏ స్థానంలో అయితే ఎక్కడో దూరంగా ఉన్నాయో అక్కడే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అయితే వెళ్ళిపోయింది. ఆ ఛానల్స్ అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అదే 50వ నెంబర్లో స్టిల్ ఇవాల్టికి కూడా
సాక్షి ఛానల్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి ఛానల్స్ మాత్రం ఎక్కడో ఉన్నాయి, ఎక్కడో కూడా వెతికితే తప్ప కనపడవు. కానీ సాక్షి ఛానల్ మాత్రం పెట్టగానే 50వ నెంబర్లో కనపడుతుంది. ఇది నిజంగా ఏపీఎస్ఎఫ్ఎల్ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా అవమానకరమైనటువంటి సంఘటన. గతంలో ప్రభుత్వం మారిన మరుసటి రోజే టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి అన్ని ఛానల్స్ను తీసేశారు. సాక్షి ఛానల్ మాత్రం మొదట తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు తీసుకొచ్చిన ఛానల్ ఇప్పటికీ 50వ నెంబర్లో అదే స్థానంలో కొనసాగుతుంది. స్టిల్ ఛానల్ నెంబర్స్ను కూడా మార్చలేకపోయారు. ఛానల్స్ని బ్యాన్ చేయటం కాదు, తీసేయటం కాదు, ఇంకోటి కాదు, అసలు ఛానల్ నెంబర్ వైసీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి ఛానల్ నెంబర్ మొట్టమొదటి ఛానల్ 50వ నెంబర్ది అదే ఛానల్ స్టిల్ ఇంకా కొనసాగుతుంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం మీద పూర్తిగా వన్ సైడ్గా బాణాలు ఎక్కుపెట్టి ఎంతో ధైర్యంగా మాట్లాడినటువంటి జీవీ రెడ్డి ఆయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా అయ్యారు. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా అయిన తర్వాత కూడా అంటే దాదాపు 4 నెలలు అవుతుంది, అయినా కూడా అక్కడ ఏపీఎస్ఎఫ్ఎల్లో పేరుకుపోయి ఉన్నటువంటి వైసీపీ జాడ్యాన్ని పూర్తిగా తొలగించలేకపోయారు. చైర్మన్ను తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా మోకాలడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉద్యోగుల్లో కానీ అక్కడ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కొంత మేరకు మాత్రమే జీవీ రెడ్డికి కొంతమంది మాత్రమే తొలగించారు, కానీ పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రక్రియ అయితే చేపట్టలేదు. దాంట్లో భాగమే ఇప్పటి వరకు 10 నెలలు అవుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఛానల్స్ ఏమున్నాయి, ఏ ఛానల్స్ రన్ అవుతున్నాయి అనేది చూడలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలకి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సాక్షి ఛానల్ కావచ్చు, టీవీ9 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, 10 టీవీ కావచ్చు, ఈ కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్యతిరేకంగా పనిచేసాయని వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు. కానీ ఆ ఛానల్స్ మాత్రం ఇక్కడ టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి ఛానల్స్ కంటే కూడా సాక్షి ఛానల్ తర్వాత వన్ సైడ్గా ముందు వరుసలోనే కొనసాగుతున్నాయి. ఈ చిన్న విషయాన్ని కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎవరు పట్టించుకోకపోవటం విడ్డూరంగా విచిత్రంగా కనిపిస్తుంది. ఒక మహోన్నత ఆశయంతో ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థని ప్రారంభించినటువంటి నేటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడే. అయితే అక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్లోనే అదే విధంగా జరగటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ని ఎట్లా వాడుకుంది అంటే కేవలం వారి యొక్క ప్రాజెక్టులకి డబ్బు సంపాదించుకునేటటువంటి కాన్సెప్ట్లో భాగంగా, లేకపోతే నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఏవన్గా ఎట్లా చేర్చాలి, ముద్దాయిగా చేర్చాలి అనేటటువంటి అంశం మీదే ఎప్పుడూ ఎక్కువ దృష్టి పెట్టినటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ అధికారులు అందరూ కూడా ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు, అదే విధంగా చేస్తున్నారు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఐఎన్పిఆర్లో సాక్షి పత్రికకి వన్ సైడ్గా దోచిపెట్టినటువంటి నాటి ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద మరో 2 అధికారుల మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. వీరందరూ కలిసి సాక్షి పత్రిక సాక్షి ఛానల్కి దోచిపెట్టారు అనేది క్లియర్గా వాళ్ళు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగానే ఒక 2 అధికారులను ఇప్పటికే పక్కన పెట్టేశారు, సస్పెన్షన్లో ఉంచేశారు. వారిలో ఒక అధికారి మళ్ళీ ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా బాధ్యతలు నిర్వహించడానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఏపీఎస్ఎఫ్ఎల్ వాళ్ళందరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. నాడు వైసీపీకి వన్ సైడ్గా దోచిపెట్టినటువంటి అధికారిని మళ్ళీ ఏపీఎస్ఎఫ్ఎల్లో తీసుకొచ్చి ఇప్పటికే ఏపీఎస్ఎఫ్ఎల్ అంతా వైసీపీ జాడ్యంతో నిండిపోయింది. ఇప్పటికే ఇంకా సాక్షి ఛానల్ వంటి ఛానల్స్ని ఇంకా ముందు వరుసలో పెట్టి వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు. వాళ్ళు చూసింది కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఛానల్స్ ద్వారా సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో
ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అందరినీ కూడా ప్రజలందరికీ కూడా దగ్గరుండి చూపిస్తుంది ఎవరంటే ఏపీఎస్ఎఫ్ఎల్. ఏపీఎస్ఎఫ్ఎల్ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే చూపించాలి, కానీ సాక్షి మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిత్యం బూతులు తిట్టేటటువంటి కార్యక్రమం వాళ్ళందరూ చేస్తున్నప్పుడు ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని ఇళ్లలోకి కూడా వాళ్ళు చూశారో లేదో కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా మాత్రం ఏపీఎస్ఎఫ్ఎల్ అధికారులు ప్రజలందరికీ కూడా పనిగట్టుకుని చూపిస్తున్నారు. ఇది ఎన్డీఏ కూటమికి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని మాత్రమే చూపించాలి, అదే ముందు వరుసలో ఉన్నటువంటి ఛానల్ ద్వారా చూపించాలి. కానీ ముందు వరుసలో మొదటి 50వ నంబర్లో మొదటి శాటిలైట్ ఛానల్గా ఉన్నటువంటి సాక్షి ఛానల్లో ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి న్యూస్ అన్నిటినీ కూడా వడగట్టి కట్టుకథలు తయారు చేసి వాటిని ప్రజలకి వినిపించటం చూపించటం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈ చిన్న లాజిక్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిలో ఉన్నటువంటి పెద్దలకి తెలియదా? ఏపీఎస్ఎఫ్ఎల్ అధికారులకి తెలియదా? ఐఎన్పిఆర్ అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీఎస్ఎఫ్ఎల్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక మౌత్ పీస్ లాంటిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక మౌత్ పీస్తో పాటు నారా చంద్రబాబు నాయుడు ఈ మానస పుత్రికగా ఇది దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఆర్గనైజేషన్గా తీసుకొచ్చారు. ఈ ఫైబర్ గ్రిడ్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా, ఒక తెలంగాణలో కూడా వచ్చినప్పటికి కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఏపీఎస్ఎఫ్ఎల్ పూర్తి స్థాయిలో రన్నింగ్లో ఉంది. ఇంకా వేరే ఏ స్టేట్లో లేదు. ఇది భారత్ నెట్ కింద కేంద్రం నిధులతో నడుస్తున్నటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంపూర్ణంగా ముందుకు తీసుకువెళ్ళటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సఫలీకృతం అయ్యారనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం మనం గమనించాల్సినటువంటి వర్షన్ ఏంటంటే, నాటి ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి ఛానల్స్ని ఇవాళ మళ్ళీ ముందు పెట్టి సాక్షితో పాటు ఇంకో 3-4 ఛానల్స్ అన్నింటినీ కూడా ముందు వరుసలో పెట్టి ప్రజలందరికీ చూపిస్తున్నారు. ఈ విషయాన్ని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి ఛానల్స్ని మాత్రం ఎక్కడో పెట్టారు, వాటిని మాత్రం అట్లా వదిలేశారు. ఇది సరైనది కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రసారం అవుతాయి, వాటి ద్వారా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీఎస్ఎఫ్ఎల్పై ఉంది. మానస పుత్రికగా తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఛానల్, అది ఏపీ ఫైబర్ గ్రిడ్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి అధికారులు కావచ్చు, పక్కదారి పట్టిస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల యొక్క వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కనపడినటువంటి ఛానల్స్ కావచ్చు, ఇప్పుడు తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఛానల్స్కి ప్లేస్మెంట్లు ఇవ్వటం కావచ్చు, ఆ సిస్టమ్ అనేది కూడా సక్రమంగా జరగటం లేదు అనేది కొన్ని ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏపీఎస్ఎఫ్ఎల్ మీద ఎంతోమంది ప్రజల యొక్క నమ్మకం ఉంది. ఎందరో ఆపరేటర్లు అందరూ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ని నమ్ముకుని ఉన్నారు. ఎప్పటి నుంచి? నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో పెట్టినటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ కస్టమర్లుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా దానికి ఆపరేటర్లుగా కూడా కొనసాగుతున్నారు. వాళ్ళందరూ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ని నమ్ముకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో 1 కోటి కనెక్షన్లు తేవాలనుకుని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం నేడు కేవలం 3-4 లక్షల వరకు పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం అక్కడ ఉన్నటువంటి బాక్సులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈ సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా వైసీపీ ప్రభుత్వానికి నాడు బాకా ఊదినటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్తో పాటు సాక్షి ఛానల్, నేటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సాక్షి ఛానల్ను మళ్ళీ మొదటి వరుసలో 50వ నెంబర్లో మొదటి నెంబర్గా పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యం, చాలా అనిర్వచనీయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జీవి రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏపీఎస్ఎఫ్ఎల్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి
సగటు ఏపీఎస్ఎఫ్ఎల్ కస్టమర్లందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఏపీఎస్ఎఫ్ఎల్లో వైసీపీ పాలనపై ప్రత్యేక కార్యక్రమం. దీనిపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఆశిద్దాం. నమస్కారం.